శ్రీ విజయాస్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. కోస్టల్ కేర్ హాస్పిటల్స్ చైర్పర్సన్ పి విజయలక్ష్మి అధ్యక్షతన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అతిథిగా హాజరై ప్రసంగించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన ఫిర్యాదులు ముందుగా ఆర్ఎంపీలకే తెలుస్తాయని, సీజనల్ వ్యాధుల సమాచారాన్ని వైద్యశాఖ అధికారులకు తెలియచేయడంలో ఆర్ఎంపీలు ముందుంటారని కొనియాడారు. విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్స్ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం శుభ పరిణామమని కొనియాడారు. డాక్టర్ మేఘన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు కీలకమని, తమ ఆసుపత్రి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అతిథిగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్లు శ్రావణ్ కుమార్, మోహన్ రామ్, మీనా కుమారి, ప్రభాకర్, శివ, యోగి, ప్రియాంక, ఆర్ఎంపీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్తార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శేష సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్ మీటింగ్ విజయ కోస్టల్ కేర్ హాస్పిటల్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్స్కి పిఎంపీలు అందరికీ కూడాను మన ఎపిడమిక్స్ వచ్చినప్పుడు లేదా సీజనల్ డిసీజెస్లో ముందుగా వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వస్తుంది. సో వారి ద్వారా మాకు మా వైద్య సిబ్బందికి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని, అదేవిధంగా ప్రతి ఎపిడమిక్స్లో కూడా వాళ్ళ రోల్ చాలా ముఖ్యమైనది. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా అన్నీ కూడాను ముందుగా వైద్య సిబ్బంది వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడగడం జరిగింది. వాటిని మనం ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారి ద్వారా వాళ్ళ డిమాండ్స్ని అయ్యేటట్టుగా మా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. గౌరవ అతిథి అయిన డిఎంహెచ్ఓ మేడం విజయలక్ష్మి మేడం ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఎంపీల అసోసియేషన్ ఫస్ట్ ఎయిడ్గా మనం ఆర్ఎంపీ డాక్టర్స్ వీళ్ళే మనకి విలేజెస్లో ఫస్ట్ ఎయిడ్ అందించేది. సో వాళ్ళ ప్రకారమే పేషెంట్స్ హాస్పిటల్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి డిఎంహెచ్ఓ మేడం రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ. సీజనల్ డిసీజెస్ మీద పబ్లిక్ అవేర్నెస్ మనకి ఫస్ట్ తెలియచేసేది ఆర్ఎంపీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. విలేజ్ లెవెల్లో అక్కడి నుంచి మనకి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి మనకి ఇది వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఎజెండా ఏంటంటే మనం ఈ సీజనల్ డిసీజెస్ గురించి, ఎపిడమిక్ డిసీజెస్ గురించి మనము ప్రజలకు అందజేయడమే మన మెయిన్ ఎజెండా ఈ ప్రోగ్రామ్కి.